యువతీ యువకుల అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వివాహ బంధం ద్వారా ఒకటై భార్య ఆనందానికి కారణం భర్త, భర్త సంతృప్తిగా ఎదగడానికి ముఖ్య కారణం భార్య అని ఒకరినొకరు అనుబంధాలకు విలువనిస్తూ ఆనందంగా జీవిస్తున్న ఆదర్శ దంపతులు లోహిత్ లతా గారి వివాహ బంధం విశేషాలు తెలుసుకుందాం. రెక్సోనా వివాహ బంధం మ్యారేజ్ ఇన్విటేషన్ లో ఫస్ట్ టైం మీ ఇద్దరు పేర్లు కలిసి ఒకేసారి చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మ్యారేజ్ కార్డ్ సెలెక్షన్ లో అయినా మీరు ఇద్దరు కలవడం, లేకపోతే మీ ఐడియాస్ ఇవ్వడం అలా ఏమైనా జరిగిందా? ఏమో మాకు అసలు ఆ ఇంట్రెస్ట్లే లేవు పెద్దగా. ఇప్పుడు ఇంత వాస్ట్ గా ఇద్దరు టేస్ట్లు కలవాలి, ఇద్దరు ఇదిగా ఉండాలి. సి హౌ యు స్టార్ట్ యువర్ జర్నీ. దీనికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడమే గొప్ప. ది డే వన్, ది ఫస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ టోల్డ్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు వెయిట్ ఫర్ మీ ఫర్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్. మా ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తున్నానండి అని వెయిట్ చేసి వెయిట్ అయ్యేవాళ్ళు ఉంటారు బాగా. ఐ డోంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ నేను లేట్ వచ్చినప్పుడు కాల్ బెల్ ఎప్పుడు నొక్కను. ఐ హ్యావ్ ఎ సిస్టమ్ ఫర్ మై డోర్. ఐ ఓపెన్ అండ్ కమ్ ఇన్. ఐ డోంట్ డిస్టర్బ్. నేను అదే అంట, భార్యాభర్తలు అంటే ఒకరి మీద ఒకరు రైట్ చేసుకోవడానికి ఏం లేదు, ఒకరికొకరు ఏం హక్కులు ఉండవు. అప్పుడే అది బాగుంటుంది, ఆ సంసారం బాగుంటుంది, ఆ కాపురం బాగుంటుంది. ఒకరికొకరు విలువించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి. దట్ ఇట్ హ్యాస్ టు గో. ఓకే, రెస్పెక్ట్ అనేది న్యాచురల్గా గొప్ప విషయం ఏంటంటే ఇంకా భారతదేశంలో భార్యలు భర్తల్ని గౌరవిస్తూనే ఉన్నారు, గౌరవిస్తూనే ఉంటారు. అది మన సాంప్రదాయం కాదని కాదు. కానీ అంటే ఎప్పుడైతే పెళ్లి కూతురు చేసేస్తారో అప్పటి నుంచి ఆ అమ్మాయి పొజిషన్ అంతా మారిపోద్ది ఇంట్లో. అంటే కొంచెం బిడియంగా డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎలా అనిపించింది? ఎంతైనా పేరెంట్స్ ని వదిలేసి వెళ్తాము, ఆ ఫీలింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయిందా? అస్సలు అనిపించలేదు వదిలేసి వెళ్తున్నట్టు. ఓకే, అప్పగింతలు అంటారు కదా, అప్పుడు కూడా నేను ఏడవలేదు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది పెళ్లి కొడుకుని చేయడం? ఆ నెక్స్ట్ మ్యారేజ్ అంటే మీరు మ్యారేజే అనుకున్నారు కాబట్టి అయినా కూడా ఆ ఫంక్షన్ లో ఆ టైంలో ఇంకా నా బ్యాచులర్ హుడ్ కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను అని ఏమన్నా అనిపించిందా బై ఎనీ ఛాన్స్? ఇప్పటికే మోర్ ఓవర్ బాగా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడిని. నాకు పెళ్లికి ముందే నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది. అంటే యూ ఇమాజిన్ హౌ ఐఎమ్ ప్రిపేర్డ్. నా దగ్గరకు వచ్చే రోజున తనకి వంట కూడా రాదు. అఫ్ కోర్స్ షీ ఈస్ ద బెస్ట్ కుక్ నౌ. గమనిక, రెక్సోనా వివాహ బంధం కార్యక్రమం వచ్చే ఆదివారం నుండి ఉదయం 8:30 నిమిషాలకు రెక్సోనా వివాహ బంధం విరామం.